వచ్చింది. నిజంగా రంగారెడ్డి గారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితి అవినీతి లేని భారతం చూడటమే అదే లక్ష్యం అని ప్రధాని మొదటి నుంచి చెప్తున్నారు నిర్ణయం తీసుకోవడానికి ఇనిషియేషన్. అలాగే క్యాష్లెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ మొబైల్ ఫోన్ లోనే మొత్తం అన్ని కార్యక్రమాలు చేయొచ్చు, స్మార్ట్ ఫోన్ కానివ్వండి, స్మార్ట్ ఫోన్ కాకపోయినా. ఎంతవరకు సాధ్యం అవుతుంది? దీనికి కంప్లీట్ అగెనెస్ట్ గా మీరు పడుతున్న సమస్యల గురించి, అసాధ్యం గురించి మీరు మాట్లాడుతున్నారు, పాజిటివ్ యాంగిల్లోనే ప్రధాని మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి గారు చెప్పిన దాంట్లో అవినీతి రహిత భారతదేశాన్ని చేస్తామంటే మేము చాలా చాలా వెల్కమ్ చెప్పినాం, నిజంగా ఇంత బాగా చేస్తాడని. కానీ ఈరోజు అసలు సిసలైనటువంటి అవినీతి పరుల జోలికి వెళ్లకుండా అట్టడుగునున్నటువంటి పేదవాళ్లను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధ కలుగుతుంది. మీరు ఈరోజు ఏ ఒక్క అవినీతి పరుడైనా లేకపోతే ఏ ఒక్క డబ్బున్నోడైనా ఈ రోజు ఏటీఎంల దగ్గరనో బ్యాంకులలోనో మీకు గానొస్తున్నారా? డెఫినెట్ గా నించోరు వాళ్ళు, దానిలో ఎవరో ఒకరు పంపిస్తారు కానీ వాళ్ళు ఎంత నించుంటారు. ఓకే, ఈ రోజు పేదవాళ్ళ పరిస్థితిని మీరు చూస్తున్నారు. మీ మీడియా ఈరోజు కోడై కూస్తా ఉంది. ఎక్కడెళ్ళినా అసలు పేదవానికి తినడానికి తిండి లేని, ఈరోజు రిక్షా దొక్కునేవాడు, రైతు కూలీ, ఎక్కడ ఒక పని చేసుకునేటువంటి రోజు కూలీలు, వాళ్ళ బతుకు చూస్తే ఈరోజు తినలేని పరిస్థితిలో ఉన్నారండి. ఇచ్చేవాడు ఇవ్వలేకపోతున్నాడు, వీళ్ళు తెచ్చుకుందామంటే ఎక్కడ పని లేకుండా అయిపోయింది. ఈరోజు మీరు చేసినటువంటిని, మీరు బ్లాక్ మనీని అరికడతామనే దాంట్లో మేము ఏకీభవిస్తాము, మేము మద్దతు ఇస్తాము. కానీ ఈరోజు ప్రజల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులను అరికట్టలేకపోయినటువంటి పరిస్థితికి మీరు కారణం కాదా అనేటువంటిది మీకు, అంటే మీకు విజన్ లేదు, మీకు ఆలోచన లేదు. ఏదో నేను ప్రజలకు చెప్పాను, ఒక్కటే అంటున్నా, మేము ప్రజలకు చెప్పాము బ్లాక్ మనీ తెస్తున్నామని. మీరన్న మాటను బ్లాక్ మనీ కోసం ఇది చేస్తున్నాము అనిపించడానికి అక్కడ వస్తుంది తప్ప, ఈ రోజు మీరు అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే బ్లాక్ మనీ బయట తెద్దాం అనుకున్నారో మీరు ఏమి తేలేకపోయినారు. అవినీతి లేని భారతం అనేది చూడడం అసాధ్యమా? అవినీతి లేని భారతం మీరు ఇలా చేస్తే అవినీతి లేని భారతం కాదు. ఈ రోజు కట్టలు ఈ రోజు మరి మళ్ళా బ్లాక్ మార్కెట్లకు ఎట్లొచ్చినాయండి? మరి మీరే కదా పాలన చేస్తుంది. ఈ రోజు కట్టలు పేదోనికేమో 10 రూపాయలు దొరుకుతలేవు, 1 రూపాయి నోటు దొరుకుతలేదు. మరి వేల కోట్ల రూపాయలు బయట బ్లాక్ మనీ దొరుకుతుందంటే ఇంకా మీరు బ్లాక్ మనీని ఏం అరికడతారు? మీరు అది చెప్పండి ముందు. ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని చూస్తుంటే అసలు మీరు చేతగాని పనులు చేసి, మీరు అసాధ్యంగా ఈరోజు మీరు చెప్పే మాటలకు చేసేటువంటి పనులకు అసలు చాలా పోలికలు లేవు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఈ రోజు మీరే ఎక్కడ చూసినా బ్లాక్ మనీ బయట అరికడతామని ఒక వైపు పట్టుంటే, మీ పాలనలోనే బ్లాక్ మనీ మీ అధికారులే పట్టుకొని లోపలేస్తున్నారు. ఒకటి, అవినీతి లేని భారతదేశం చూడడం అసాధ్యం. రెండోది, ఎందుకంటే 2000 నోటు, 500 నోటు ఇంకా చాలా మందిలో చేతిలో రాకుండానే కట్లు నిన్న బెంగళూరు దొరికింది. కానీ అనేక ఇష్యూస్ మనం చూస్తున్నాం. రెండోది, మొబైల్ ఫోన్ తోనే అన్ని చేసుకోవచ్చు, దాన్నే ఒక వాలెట్ గా మార్చుకోవాలని ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. సో ఎంతవరకు సాధ్యం ఇవాళ ఉన్న భారతదేశ ప్రస్తుత పరిస్థితులకి? ఇప్పుడు మోడీ గారు ఒక నిజాయితీగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని మనం అందరం స్వాగతించవలసిందే. ఎవరు కూడా భగవంతుడు స్వరూపమేం కాదు. 130 కోట్ల జనాభా సంబంధించిన సమస్యలన్నీ ఓవర్ నైట్ ఒక పేపర్ మీద పెట్టి ఇంప్లిమెంట్ చేయడం అనేది అంత ఈజీ అయిన పని కాదు మన దేశంలో, ఏ ప్రభుత్వాలున్నా ఏ వ్యక్తులున్నా. కానీ ఓవరాల్ గా ఆయన కాన్సెప్ట్ ను అందరూ స్వాగతిస్తున్నాం, అందరూ స్వాగతించిళ్ళు. అయితే కొన్ని అరిష్టాలు ఉన్నాయి. ఎవరికి ఉన్నాయి అంటే, కింద ఉన్నటువంటి పేదవాళ్లకు, కార్డు వాడుకోని వాళ్లకు, ఇంట్లో డబ్బులు నిలవబెట్టుకోలేని వాళ్లకు, వీలైతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి మార్పిడి చేసుకోగలిగే సమర్థత లేనటువంటి పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నమాట నిజం. దాన్ని ఓవర్కమ్ కావడానికి కొరకు స్వయంగా ప్రధానమంత్రి గారు రిక్వెస్ట్ చేసిండు. 50 రోజుల దాకా మీకు కష్టాలు ఉంటాయని చెప్పిండు ఆయన. నేను వారం రోజుల్లో కష్టాలు తీర్చిస్తానని ఆయన కూడా చెప్పలే. కనుక ఆ కష్టాల్లో భాగంగానే కష్టాలు కనపడుతున్నాయి. అయితే నల్ల డబ్బు ఎట్లా బయటకు వచ్చిందంటే, బయటకు వచ్చింది దొరుకుతారు కదా మేము చెప్పగలుగుతున్నాం. ఇంతవరకు దొరకబట్టకుండా ఉన్నటువంటి నల్ల డబ్బు వల్లనే కదా ఈ దరిద్రవత వచ్చింది ఈ దేశానికి. కనుక 14-15 లక్షల కోట్ల రూపాయల 80% పెద్ద నోట్ల చలామణి ఎక్కడో ఎవరికి అర్థం కానటువంటి దాన్ని వాళ్ళ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాన్ని సాధారణమైన ప్రజలు, పస్తులున్న వాళ్ళు కూడా కొంతమంది టాలరేట్ చేస్తున్నారు. యాక్సెప్ట్ ఎందుకు చేస్తున్నట్టే వాళ్ళు, ఏదో మంచి పని చేస్తున్నాడు, కొద్ది ఇబ్బందులు మాకు అవుతున్నమాట నిజమే, కష్టాలు అవుతున్నమాట నిజమే, కానీ ఎన్నికో ఓ రోజు మంచి జరగాలనేటువంటి ఒక ఆలోచనలు ఉన్నారు. మొన్న నేను కొన్ని వాట్సాప్ లో చూశాను, ఒక నిరుపేద మహిళ, ఆమెకు అసలు గుడిసే సక్కలేదు. మీలాంటి వాళ్ళే పోయి అడిగినారు, ఇంటర్వ్యూ చేసిళ్ళు.
ఏమమ్మా నీ కూలి పోతలేవు పని లేదు మరి నీ భోజన సంగతి ఏంది పస్తుల్లో కదా అంటే అయినా ఉంటా ఒక మంచి పని జరుగుతుంది దొంగలను పట్టుకోవడం ప్రయత్నం చేస్తుండే ఆయన అటువంటిప్పుడు మేము ఎందుకు సహకరించకూడదు అని మాట్లాడుతా ఉన్నా అంటే ఒక సగటు చదువు రానట్టు ఒక మహిళ కూడా మాట్లాడే పరిస్థితులు ఉన్నారు అయితే ఓవరాల్ గా దీన్ని అందరూ సహకరించాలి అంటే ఈ ఒక్కరి బాధ్యత కాదు ఓపిక ఈ సహనం వస్తుంది ఈ ఓపిక ఈ సహనం ఎన్నాళ్ళు ఉండొచ్చు ప్రజల దగ్గర అంటే మీరు డే 1 నుంచి వెళ్ళి చూసినట్టయితే అది ఈ రోజు వరకు కొంత కింది లెవెల్ తగ్గింది ఇవాళ ఫస్ట్ సెకండ్ శాలరీస్ వల్ల ఏమైందంటే ప్రైవేట్ గానీ గవర్నమెంట్ గానీ అందరు ఉద్యోగస్తులకు అందరు శాలరీస్ అకౌంట్ ఫారే ఉంటుంది ఈ 3 రోజులు విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు. కనుక లక్షల మందిలో ఉద్యోగాలు వాళ్ళందరికీ డబ్బులు అకౌంట్ వేసి క్యాష్ లేకపోవడం వల్ల వాళ్ళు బారులు తిట్టమాట నిజం వాళ్ళు ఇంత ముందు ఉన్న వాళ్ళతో పాటు వీళ్ళు అదనంగా యాడ్ కావడం వల్ల కొంత నా పాయింట్ ఈ 2-3 రోజుల నుంచి మాత్రం అది ఒక ఏదైతే మాట్లాడుతున్నాం ఇవాళ మనం కార్డులు ఉన్న వాళ్ళు లేకపోతే మొబైల్ అప్లికేషన్స్ ఉన్న వాళ్ళలోనే కొంతమందికి యూజ్ చేసుకోవడం రానప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎంత మందికి దీని గురించి అర్థం అవుతుంది ఎంత సమయం పడుతుంది ఇప్పుడు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఉండవండి మనదంతా రూరల్ ఎకానమీ ప్యారల్ ఎకానమీ 100% పోతుందని ఎవరు అనలే మోడీ గారు కూడా అనలేదు అది భవిష్యత్తులో జరిగితే మంచిదే అని అంటున్నారు అది దానికి ఒక ఫౌండేషన్ ఉండదు ఓవర్ నైట్ అది సాధ్యం కాని పని నాకే ఆపరేషన్ రాదు అంత మాత్రాన దట్ ఈస్ వాట్ మనం డబ్బులు తీసుకోవద్దని వాళ్ళు అంశాలు పెట్టలే కదా అందుబాటులో కరెన్సీ లేదు కనుక మీరు 25,000 లిమిట్ కాండి తర్వాత ఏమన్నారు 1,00,000 రూపాయలు వేయచ్చు 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు అనేది సడలింపు ఇచ్చేది కదా అంటే మన సగటు భారతీయుడు 1,00,000 రూపాయలు తీయగలిగే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది కనుక మనం ఇవాళ సర్క్యులేషన్ లో క్యాష్ లేకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఒకటి దాన్ని ఓవర్కమ్ అయినప్పుడు ఆ ఏసి తీసుకునే ఫెసిలిటీ వచ్చిన తర్వాత ఇబ్బంది ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు నేను అంటున్నా కదా ఈ నల్ల డబ్బును పోగు చేసుకుని వాళ్ళు ఉన్న డబ్బంతా కూడా రియల్ ఎస్టేట్ లో పెట్టి ఒకటే రోజున 240 టన్నుల గోల్డ్ అమ్ముడు పోవాల్సింది మొన్న రోజులు 2-3 రోజులు తీస్తే 2,450 టన్నుల గోల్డ్ అలాంటి గోల్డ్ విషయంలో బిస్కెట్ల విషయంలో టన్నులు దాచిపెట్టిన వాళ్ళ విషయంలో ఒక మాట మాట్లాడితే మహిళల సొమ్మంతా కూడా తీసుకుంటాడా అనే ఒక ప్రచారం జరిగి ఇలాంటి రకరకాల ప్రధానమంత్రి గ్లోబల్ ప్రచారాలు జరగడం కూడా కరెక్ట్ కాదు సాధ్యమేనా ఇప్పుడు ప్రధానమంత్రి గారికి ఏంది దేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క పౌరుడు డెఫినెట్గా అవినీతి రహిత భారతదేశం ఉండాలని కోరుకుంటాడు దాంట్లో ఎవరికి వేరే అభిప్రాయం ఉండదు కరప్షన్ ఫ్రీ కంట్రీగా ఇండియా ఉండాలి మంచిగా ఉండాలి భారతదేశం అనేటటువంటి భావన అందరికీ ఉంది మోడీ గారు భారత ప్రధాని గారు కూడా అదే ఆలోచనలో ఉన్నట్టుగా కనబడుతూ ఉంది వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు గమనించినట్టయితే ఎవరు వ్యతిరేకిస్తలే పార్లమెంట్లో ప్రతిపక్షాలు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తలే ఇక్కడ రాంగ్ పర్సెప్షన్ ఏం పోతా ఉంది 1-2 పార్టీలు కూడా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తలే అమలులో జరుగుతున్నటువంటి ఇబ్బందుల వల్ల ఆమె రోల్ బ్యాక్ చేసుకోమన్నారు అమలులో జరుగుతున్నటువంటి ఇబ్బందుల వల్ల ఆమె రోల్ బ్యాక్ చేసుకున్నాం మేమంటున్నది ఏంటంటే నిర్ణయం మంచిది కాదని ఎవరంటలే బట్ అమలుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా లేకుండా ముందు చూపుతో వ్యవహరించకుండా భారతదేశం స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి ఎవరైనా కానీ మన దేశ ప్రజలతో డీల్ చేసే పద్ధతిలో ఉన్నప్పుడు మిలిటరీ లాగా ఏదో ఇది మిలిటరీ రూల్డ్ కంట్రీ కాదు డెమోక్రటిక్ కంట్రీ మిలిటరీ లాగా ఏదో కట్టె పట్టుకొని నేను తుపాకీ పట్టుకొని చేస్తా అంటే కుదరదు భారతదేశం యొక్క స్వరూపము డెఫినెట్ అర్బన్ ఏరియా తక్కువ రూరల్ ఏరియా ఎక్కువ అగ్రికల్చర్ బేస్డ్ సొసైటీ లిటరసీ రేటు చెప్పుకోవడానికి 74% ఉంది కానీ దాంట్లో మనం చూసినాం గతంలో మన రాష్ట్రంలో అక్షర ఉజ్వల వయోజన విద్య అనే ప్రోగ్రాంలు పెట్టి దిద్దించిన వాళ్ళందరినీ కూడా లిటరేట్స్ అని చెప్పి డిక్లేర్ చేసినారు సో ఆ ప్రకారం తీసుకుంటే లిటరసీ రేట్ తక్కువ బ్యాంకుల సౌకర్యాలు దేశంలో తక్కువ ఏటీఎంల వ్యవస్థ తక్కువ ఇదంతా వ్యవస్థను సెట్ చేయకుండా ఈ వ్యవస్థనంతా సెట్ చేయకుండా వీటన్నిటి ప్రజలకు చేరువలు అందుబాటులోకి తీసుకురాకుండా సడన్ గా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మంచి నిర్ణయం చెడ్డ మంచి నిర్ణయమే వాళ్ళ దేశవ్యాప్తంగా ప్రజలంతా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మనం చూస్తున్నాం నా అబ్జర్వేషన్ నవంబర్ 8 నుంచి ఇవాళ వరకు నా అబ్జర్వేషన్ డెఫినెట్ గా బడాబాబులు అయితే ఎవరు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు నేను చూస్తలే మహిళలు రైతులు వృద్ధులు ఉద్యోగస్తులు ఇవాళ మంత్ ఎండింగ్ వచ్చింది ఉద్యోగస్తులు వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఉద్యోగులు డెఫినెట్ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఒకటి రెండో పాయింట్ ఏంటంటే అసలు మొత్తం సమస్యను అర్థం చేసుకోవడంలో చాలా మంది సరిగ్గా ఆలోచిస్తలేము అనేది నా భావన దేశంలో నల్లధనం ఏ రూపాల్లో ఉంది అసలు దేశంలో మొత్తం ధనం ఎంత దాంట్లో క్యాష్ పోర్షన్ ఎంత మొత్తం ఉన్న ధనంలో క్యాష్ పోర్షన్ 12% ఆ 12%లో 86% 1000 నోట్లు 500 నోట్లు 14.16 లక్షల కోట్లు ఈ 14.16 లక్షల కోట్లు విత్డ్రా చేస్తున్నప్పుడు 86% కరెన్సీని విత్డ్రా చేస్తున్నప్పుడు అట్లీస్ట్ 50% కరెన్సీనన్నా దేశ ప్రజలకు అందుబాటులో ఉంచి దీన్ని విత్డ్రా చేస్తుంటే వాళ్ళు ఇన్ని కష్టాలు సామాన్య ప్రజలకు ఉండేటివి కాదు ఒకటి రెండోది డిపాజిట్ కూడా 2.5 లక్షలే పెట్టడం అనేది చాలా దారుణం అండి ఇవాళ రైతులకు కానీ మహిళలకు కానీ వృద్ధులకు కానీ అసంఘటిత రంగ కార్మికులకు కానీ అట్లీస్ట్ 5 లక్షల రూపాయలను డిపాజిట్ చేసుకునేటటువంటి అవకాశం ఇస్తే బాగుండు ప్లస్ కేంద్ర ప్రభుత్వం వరుసగా తీసుకుంటున్నటువంటి రిపర్కేషన్స్ అంచనా వేయకుండా నిర్ణయాన్ని వెలువరించిన తర్వాత జరుగుతున్నటువంటి వరుస పెట్టి నిర్ణయాలు ఆర్బీఐ ఇచ్చిన ఫైనాన్స్ సెక్రటరీ శక్తికాంత్ దాస్ గారు ఇచ్చిన మరింత కన్ఫ్యూజన్
ఇవాళ 500 నోట్లు పెట్రోల్ బంక్లలో డిసెంబర్ 15 వరకు తీసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ దాన్ని నిన్నటికి లాస్ చేశారు. అంటే నిర్ణయాలు కూడా సరిగ్గా జరుగుతలేవు. ఒకటి. రెండోది జరుగుతున్నది ఏంటంటే, నేను వాళ్ళ మోడీ గారి ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటే నేను సూటి అడుగుతా ఉన్నాను మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని, కేవలం క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ద్వారా మాత్రమే అవినీతిని అరికట్టలేం. వాళ్ళ అవినీతి బంగారం రూపంలో ఉంది, భూముల రూపంలో ఉంది, ఖచ్చితంగా షేర్ మార్కెట్ల రూపంలో ఉంది, డాలర్ల రూపంలో, ఫేక్ కరెన్సీ, విదేశీ కరెన్సీ రూపంలో ఉంది. ఇంకోటి మన ట్యాక్స్ హేవెన్స్ అంటాం, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, మారిషస్, సింగపూర్, హాంకాంగ్, సైప్రస్, అటువైపు నుండి రూట్ అయ్యేటటువంటి కంపెనీల ద్వారా కూడా వస్తూ ఉంటుంది. ఇవన్నీ కాకుండా స్విస్ బ్యాంకుల్లో చాలా అమౌంట్ ఉంది. మన కేంద్ర ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయింది 2019 సెప్టెంబర్ లో అకౌంట్స్ రివీల్ అయితాయి. అప్పటి నుంచి రివీల్ అవుతాయి. అప్పటిదాకా ఎందుకు వచ్చే నెలలో రివీల్ అయ్యేటట్టు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టలేదు? ఒకటి. ఇంకోటి, విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉన్నారు వాళ్ళ దేశంలో. చాలా బ్యాంకులకు 100 కోట్లు 1000 కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ డబ్బులు ఎందుకు వసూలు చేస్తలేరు? అసలు విజయ్ మాల్యాని ఎందుకు బ్రిటన్ నుంచి పట్టి తీసుకొచ్చి 6000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎందుకు కట్టిస్తలేరు? ఇంకోటి, నిజంగా మోడీ గారి చిత్తశుద్ధి నిజమే అయితే ఆయన క్యాబినెట్ లో విల్ఫుల్ డిఫాల్టర్లు లేరా? నేనేమంటున్నా, ఆయన క్యాబినెట్ లో ఉన్నటువంటి విల్ఫుల్ డిఫాల్టర్లు, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళని ఫస్ట్ మంత్రి పదవి నుంచి తొలగించమనండి. ఇప్పుడు వారు మంచిగా ఉన్నారు. నేనేమంటున్నా, వారు మాట్లాడే ఇంకో విషయం నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడు. నేనేమంటున్నా అంటే, మోడీ గారిది కూడా విండిక్టివ్ పాలిటిక్స్ కరెక్ట్ కాదు. ఈ దేశము అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగము చాలా స్పష్టంగా ఫెడరల్ సిస్టమ్ అని చెప్పింది, ఏక కేంద్ర సమాఖ్య వ్యవస్థ. ఇవాళ మమతా బెనర్జీ గారు మీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని మీరు అక్కడ ఆర్మీని తీస్తారా? అదేం పద్ధతి? విండిక్టివ్ పాలిటిక్స్ అనేది సరైనటువంటి పద్ధతి కాదు. డెఫినెట్ గా దేశంలో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, వాటన్నిటిని అర్థం చేసుకుని అందరితో కలుపుకొని పోవాలి. అంటే తప్ప కక్షపూరితమైనటువంటి రాజకీయాలు కూడా రాష్ట్రాల విషయంలో ఆ రకమైనటువంటి ధోరణితో వ్యవహరించడం కూడా కరెక్ట్ కాదు. నరేంద్ర మోడీ గారు ఎవరి మీద కక్షపూరితమైనటువంటి చర్యలు ఏం చేపడతారు? బెంగాల్లో ఉన్నటువంటి దేశంలో ఏ రాష్ట్రంలో లేని సోదాలు బెంగాల్లో టోల్ ప్లాజాల దగ్గర ఎందుకు జరుగుతున్నాయి అనేది, దేశంలో ఏ రాష్ట్రంలో టోల్ ప్లాజాల దగ్గర ఆర్మీ సోదాలు లేవు? ఒక వెస్ట్ బెంగాల్ తనిఖీలు జరుగుతాయి. మమతా బెనర్జీ మీద కోపంతో కాదు. బాలరెడ్డి గారు, దేశంలో ఏ రాష్ట్రంలో టోల్ ప్లాజాల దగ్గర ఆర్మీ సోదాలు లేవు? గుజరాత్ లో ఉన్నాయా? మహారాష్ట్రలో ఉన్నాయా? బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆర్మీ సోదాలు ఉన్నాయా? పశ్చిమ బెంగాల్లో నిర్మాణం చేస్తానని అధికారంలోకి వచ్చింది. ఒక ప్రధానమంత్రిగా వ్యవహరించాల్సినటువంటి పద్ధతిలో మోడీ గారు వ్యవహరిస్తలేరు. మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ శ్రేష్ఠ భారత్ నిర్మాణం గురించి ప్రయత్నం చేస్తుంటూ ప్రజలు కూడా ఇవాళ పెద్దిరెడ్డి గారు చెప్పినట్టు మామూలు ప్రజలు కూడా ఇవాళ మోడీ గారు మంచి చర్య చేస్తున్నారు అనేది ఒప్పుకుంటున్నారు. రెండో విషయం ఏంటంటే, ఈ రోజు ఉన్నటువంటి మీరు అన్నట్టు బ్యాంకులు తక్కువ ఉండవచ్చు. గ్రామీణ ప్రాంతంలో ఏ మేజర్ గ్రామ పంచాయతీ కూడా బ్యాంక్ లేనటువంటి గ్రామం లేదు. క్యాష్లెస్ విషయం అంటుండ్రు. హరీష్ రావే కూకట్పల్లిలో పోయి కూరగాయలది క్యాష్లెస్ పద్ధతి అనేది ప్రవేశపెట్టిండు, అక్కడ అవుతుంది. రెండో విషయం ఏంటంటే, ఏటీఎంలు 2 లక్షలు అదనంగా తీసుకొచ్చారు. గతంలో 5 లక్షల రూపాయలు పట్టేటువంటి ఏటీఎంలో ఇవాళ 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయలు. ఎంక్వైరీ చేయండి, మీరు లైన్ లో నిలబడండి, అడగండి. ఎవరైనా మోడీకి వ్యతిరేకంగా చెప్తున్నారా? ఎవరు చెప్తలేరు. కేసీఆర్ గారే ఒప్పుకుంటున్నారు. నేను కూడా ఒప్పుకుంటున్నా, నిర్ణయం మంచిదే, నల్లధనం పోవాలి, కింది స్థాయి నుండి వచ్చినటువంటి ఎన్నికల సంస్కరణలు కూడా రావాలి. రిషి గారు ఎన్నికల సంస్కరణలు కూడా రావాలి. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి పోవాలి. రాజకీయ పార్టీలకు విచ్చలవిడి డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి పోవాలి. బీజేపీ నేతగా ఇంప్లిమెంటేషన్ లో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. నెంబర్ 1. ఘోరంగా ఫెయిల్ కాలేదు. అసలు ఉన్నటువంటి కొంతమంది అవినీతి పరులు ఉన్న వాళ్ళు, వాళ్ళని కూడా 26 మందిని బ్యాంక్ లో మేము వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం, వాళ్ళ మీద చర్యలు చూస్తున్నాం కదా. లేదు, ఇంకోటి ఉండేది విజయ్ మాల్యా విషయం అన్నాడు. 631 మంది 7,000 కోట్ల రూపాయల కాదు.
నల్లధనాన్ని వెలికి తీసే విషయం అరే భారతదేశంలో నల్లధనాన్ని బయటకు నల్లధనాన్ని వెలికి తీసే విషయంలో అవినీతి రహితంగా భారతదేశాన్ని తయారు తప్పకుండా చేసే అవినీతి విషయంలో రహితమైన మేమంతా మోడీ గారికి ఎన్నికల సపోర్ట్ చేస్తాము, ప్రజలు మేమంతా చేస్తాము. కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తాము. నేను అంటున్నది ఏంటంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో చేతి వృత్తులు, కుల వృత్తులు, మా మహిళలు, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, మా రైతులు ఇది ఒక వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. జనధన్ యోజన పథకం పార్లమెంటరీ నడుస్తా ఉంది. పార్లమెంట్ లో మాట్లాడే పరిస్థితి లేదు. పార్లమెంట్ నడిపేయడానికి కూడా సిద్ధంగా లేదు. జనధన్ అకౌంట్ అనేది 23 కోట్ల మంది చేస్తున్నాము. అట్లనే మొబైల్ ఫోన్ అనేది అందరూ వాడుతున్నారు. మామూలు రంగారెడ్డి గారు, thank you. మోడీ గారి క్యాబినెట్ లో ఉన్నటువంటి బిల్ఫుల్ డిఫైన్ క్యాబినెట్ తొలగించండి ఫస్ట్. 100 కోట్లు ఇవాళ అసలు